బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఉద్యమాలే ఊపిరిగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక ఎజెండాగా రథసారథి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ప్రారంభించిన భారత రాష్ట్ర సమితి 20 సంవత్సరాల రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గురువారం మాజీ ఎంపీపీ జనగామ శరత్రావులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సంబరాల సభకు లక్షలాదిగా తరలి రావాలని, అన్ని గ్రామాల్లో కార్యకర్తలను తరలించి భారీగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయి వాటిని నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో నేతలు అంజిరెడ్డి, సర్వర్ పాషా, మాజీ సర్పంచులు, మండల గ్రామస్థాయి పార్టీ అధ్యక్షులు ఉన్నారు. అభిప్రాయం మేరకు ఏ ఊరు అభిప్రాయం ఆ ఊరికే కాబట్టి ఆ కేటాయించిన బస్సులు నిండేటట్టుగా ఇంకా అవసరం అనుకుంటే మన కార్యకర్తలందరూ నిలబడి వచ్చిన మహిళలు కానీ వారి బస్సులు నింపుకొని పోదామని మీ అందరినీ కోఆర్డినేషన్ చేసుకోవాలి. అన్ని గ్రామాలకి నేను జెండాలు పంపిస్తా. తప్పనిసరిగా అన్ని గ్రామాలలో మన జెండా ఆవిష్కరణ ఉదయం కార్యక్రమాల్లో చేసుకునేటువంటి సెషన్స్ ఉంటుంది కాబట్టి ఇది గ్రామ శాఖ అధ్యక్షులు అన్ని గ్రామాల్లో ఉండేటువంటి లీడర్షిప్ ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని మీ దృష్టిలో పెడుతున్నా. దీన్ని ఒకటి గమనించాల్సిందిగా కోరు. వెళ్ళడానికి అందరం సిద్ధమైనాం. ఆల్రెడీ అందుకే మనకు టార్గెట్ ఇచ్చారు మన మండలానికి 2000 మంది. అంటే ఇక్కడ ఉన్న దాదాపు 200 మంది ఉన్నాం. మనిషికి 10 మందిని తీసుకొస్తే 2000 మంది అవుతారు. దానికి పెద్ద గాబరపడ వచ్చిన అవసరం కూడా లేదు. శుభాకాంక్షలు ఒకసారి చెప్పడం ద్వారా కేసీఆర్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఒక పార్టీని పెంచి పోషించి వేల మంది లక్షల మంది మన్ననలు పొంది ఇవాళ కేసీఆర్ అయితే మంచిగుండు అని ప్రతి ఒక్కరి నోట్లో వస్తుందంటే అది వారి యొక్క ఎంత గొప్పతనం అనేది మనకు అర్థమవుతుంది. ఆ 10 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తిని ఇలా మొత్తం తలుచుకొని వారు లేరు ఊర్లలో. కేసీఆర్ అయితే మంచిగుండు, కేసీఆర్ అయితే మంచిగుండు ఇవాళ ప్రతి నోళ్ళల్లో వస్తుందంటే కేసీఆర్ గారు గొప్పతనం వింటుంటే మనకు కూడా చాలా సంతోషం. ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు రావాలనేది ఈ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. కాకుంటే పద్ధతి ప్రకారం ఇంకా 3.5 ఏళ్ళ రాజ్యాంగ ప్రకారం అది నడుస్తూనే ఉంటుంది. చూస్తుండే వారికి 1.5 గడిచిపోయింది. ఇంకా 3.5 ఏళ్ళు ముందల 6 నెలలు వట్టిగానే గడిచిపోతుంది. ఇంకొక 3 ఏళ్ళు మన సమన్వయంతో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలుగా మన ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తే ముందుకోతామని తెలియజేసుకుంటా. పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో పాల్గొనుకుంటా పార్టీ ఏది చెప్తుంది ఒక క్రమశిక్షణ కార్యకర్తగా పాల్గొంటే మనం అందరం ఎవరి విధి వాళ్ళు చేస్తే భవిష్యత్ అంతా కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు నడిపిస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రగతి పథంలో అగ్రగామిగా నిలిపి ఈ ప్రగతిలో, అభివృద్ధిలో, సంక్షేమంలో మనము భాగస్వామ్యమైనందుకు నిజంగా కూడా హృదయం నిండా సంతోషం ఉంది. 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనందరికీ కూడా ఉద్యమ పార్టీ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. ఆ సాధించిన రాష్ట్రంలో పార్టీలో మనం భాగస్వామ్యం కాబట్టి దీన్ని కూడా గొప్పగా విజయవంతం చేసుకోవడానికి అందరం ముందుకు